హలో వ్యూవర్స్, ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చికెన్ హలీం ఇంట్లోనే హెల్దీగా టేస్టీగా మంచిగా హైజీనిక్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. అసలు ఒక టీ పెట్టినంత సింపుల్గా కూడా మనము హలీం చేయొచ్చు అంటే అసలు మీరు నమ్ముతారా? ఎంత ఈజీగా ఉంటుందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక హాఫ్ కేజీ చికెన్తో చికెన్ హలీం చేసుకోండి ఇంట్లోనే. ఫ్యామిలీ అంతా కూడా చాలా చక్కగా తినేసేయచ్చు. దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎర్ర కందిపప్పు ఒక 2 టేబుల్ స్పూను, కందిపప్పు ఒక 2 టేబుల్ స్పూను, మినప్పప్పు ఒక టేబుల్ స్పూను, అలాగే బాస్మతి రైస్ ఒక 2 టేబుల్ స్పూన్లు. మనం ఉప్మా రవ్వ, అదే గోధుమ రవ్వ ఉప్మా ఉంటుంది కదా, అది కొంచెం 3 టేబుల్ స్పూన్ అట్లా తీసుకోవాలి. బాదం పప్పు, జీడిపప్పు ఈ క్వాంటిటీలో తీసుకోండి. శనగపప్పు, పెసరపప్పు కూడా యాడ్ చేసుకోండి మీ దగ్గర ఉంటే. నేను శనగపప్పు తర్వాత జీడిపప్పు తర్వాత యాడ్ చేశాను, అప్పుడు ప్రజెంట్ లేకుంటే తర్వాత తెప్పించాను. ఇది నేను ఆఫ్టర్నూనే నానబెట్టుకున్నాను. మినిమం 2 అవర్స్ నానితే సరిపోతుంది. తర్వాత ఇందులోనే శనగపప్పు, జీడిపప్పు కూడా యాడ్ చేసి తీసుకోవచ్చు మళ్ళీ. ఇవి మొత్తం కూడా నేను ఆఫ్టర్నూన్ నానపెట్టుకొని నేను ఈవినింగ్ చేసుకున్నాను. నైట్ డిన్నర్లోకి చేసేసాము ఇంకా మేము. ఇవన్నీ ముందే అంటే నానపెట్టక ముందే వాష్ చేసుకొని పెట్టేసుకోవాలి. ముందైతే నేను బ్రౌన్ ఆనియన్స్ వేయించుకుంటున్నాను. ఎందుకంటే అల్లం పైన మనం బయట తిన్నప్పుడు కూడా బ్రౌన్ ఆనియన్స్ వేస్తారు కదా, దానికోసం అయితే బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇది బోన్లెస్. మార్నింగ్ నేను హాఫ్ కేజీ చికెన్ తెచ్చుకున్నాం కర్రీ చేసుకోవడానికి. అందులోనే బోన్ లేనివి అన్నీ తీసేసుకొని పక్కన పెట్టేశాను హలీం కోసం. ఫస్ట్ టైం కదా ఎలా వస్తుందని ఈ క్వాంటిటీ అయితే ట్రై చేసిన. ఇందులోనే మనం చెక్క లవంగా ఉంటాయి కదా, కొంచెం స్పైసెస్ కొంచెం తక్కువ యాడ్ చేసుకున్నాను నేనైతే. షాజీరా అది వేసేసుకొని కొంచెం ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను బోన్ ఉన్నది కూడా చేసుకోవచ్చు. ఈ బోన్లెస్ చికెన్ అయితే ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నప్పుడు ఏంటంటే చికెన్ వేరే చేసేసుకోవాలి, మనం నానబెట్టుకున్న దినుసులు కూడా వేరే కుక్కర్లో ఉడికించుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, ఉప్పు వేసేసుకోవాలి. అలాగే పుదీనా, కొత్తిమీర కూడా ఇక్కడ యాడ్ చేయాలి. కారం, ఉప్పు అదంతా వేసిన తర్వాత పుదీనా, కొత్తిమీర అదంతా యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. మనం ఎంత కారం అయితే, ఇది అలీము డైరెక్ట్గా తింటాం కాబట్టి మనం కొంచెం కారం తక్కువగానే యాడ్ చేసుకోవాలి. కానీ మాకు కొంచెం ఎక్కువైందని అనిపించింది కారం. మళ్ళీ ఇందులో మసాలా కూడా ఉంటుంది కదా, కొంచెం మసాలా కూడా వేసాను, గరం మసాలా. కారం అంటే మనము జీడిపప్పు అదంతా కొంచెం ఎక్కువ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు వైట్గా కనిపిస్తుంది బయట. సాల్ట్ కూడా కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇంక ఇవన్నీ వేసిన తర్వాత మనం నానబెట్టుకున్న దినుసులు అయితే ఏమున్నాయో అది కొంచెం క్వాంటిటీ కాబట్టి ఇందులోనే వేసేసి ఇంకా ఒక 10 విజిల్ వచ్చేంత వరకు కుక్కర్ విజిల్ అయితే పెట్టుకున్నాను. ఇలా ఈ దినుసులు ఉంటాయి కాబట్టి చూసుకోవాలి. నేను సిమ్లో పెట్టాను అనమాట. ఇంక ఇది కాస్త కొంచెం అటు ఇటు కలిపేసి ఇంకా వాటర్ యాడ్ చేసుకోవడమే. మీకు కావాలంటే మీరు ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఇవి కూడా వేరే కుక్కర్లో ఉడికించుకొని, చికెన్ వేరే కుక్కర్లో ఉడికించుకొని, ఈ మనం నానబెట్టుకుని ఈ పప్పు దినుసులు అంతా చల్లారిన తర్వాత మిక్సీ బట్టి కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇంకా ఈ చిన్నదే కదా, మేము కొంచెం క్వాంటిటీ కదా, మళ్ళీ రెండేందుకని చెప్పేసి ఇందులోనే వేసేసుకొని ఇంకా ఉప్పు అదంతా చూసి ఇంకా కుక్కర్ విజిల్ అయితే పెట్టుకొని సిమ్లో పెట్టి నేను విజిల్స్ ఇచ్చాను. ఫుల్ కాదు, ఎందుకంటే మళ్ళీ మాడిపోతుందేమో చెప్పేసి. ఇంకొక విజిల్ వరకు ఉంచవచ్చు. కానీ ఎలా ఉందని చెప్పేసి నేను ఓపెన్ అయితే చేసిన. ఇలా ఉంటే ఇక మొత్తం పప్పు గుత్తు ఉంటే దాంతో మెరిపేయచ్చు. మా దగ్గర పప్పు గుత్తు లేదు కాబట్టి ఈ రౌండ్ గరిటెతోనే మేమైతే మొత్తం మెరిపేసాము. కింద మళ్ళీ స్టవ్ ఆన్ చేసాము. కొంచెం లూజ్గా ఉంది కదా, అది కూడా ఉడికిపోవడానికి. ఇంకా ఇట్లా ఉన్నప్పుడు మనము ఇందులో చికెన్ వేయకుండా ఉంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు. చికెన్ ముక్కలు మెదపక ముందుకే కొంచెం ఇది తీసేసి కొంచెం అది చల్లారాలి, వెయిట్ చేయాలి. ఇంకా చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి కదా అని చెప్పేసి మేము అన్నీ ఇంకా బోన్లెస్వే కదా అని చెప్పేసి ఇది ఇందులోనే మొత్తం ఇంకా స్మాష్ చేసినాం. కానీ టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంది. ఇలా మనం ఇట్లా తిప్పుతున్నప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి యాడ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే నెయ్యితోనే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం బయట తిన్నప్పుడు కూడా హలీంలో నెయ్యి చాలా వేస్తూ ఉంటారు. ఇంకా చికెన్ ఫ్రై చేసినప్పుడు అందులో వచ్చి ఆయిల్ కూడా వేసుకుంటారు, కానీ మేమేం అదంతా వేయలేదు. ఇక్కడైతే మొత్తం ఇంకా ఇక్కడ నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఇంకా పైనుంచి బ్రౌన్ అండ్స్ నేను ఇక్కడ మిస్ చేసింది ఏంటంటే కొంచెం పుదీనా, కొత్తిమీర నాకు అసలు ఇంట్లో లేదు, గుర్తుకు లేదు, అందుకే వేయలేదు. ఖచ్చితంగా మీరు కుక్కర్ పెట్టుకునే ముందే పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి.
ఇలా ఇంకా అంటూనే ఉండాలి అదంతా కూడా. కొంచెం జీడిపప్పు ఉడికిపోతుంది కానీ బాదము కొంచెం మనం ఇట్లా మెదుపుతుంటే మెదవదు కాబట్టి అది చల్లారి పెట్టుకొని గ్రైండ్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవడం బెటర్. మాకు చాలా టైం పట్టింది ఆ బాదం నానడానికి. ఇంకా మాకు పిల్లలు ఒకసారి నేను ఒకసారి ఇంకా మేము అంటూనే ఉన్నాము. చూసారు కదా స్ట్రెచ్చర్ ఎలా వచ్చిందో. మన కుక్కర్ మూత తీసినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు చాలా ఇంకా తినే విధంగా రెడీ అయిపోయింది. చాలా వరకు ఇంకా రెడీ అయిపోయింది. బయట కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. మేము ఇంట్లో చేసుకోవడం వల్ల ఇంకా నైట్ ఫుడ్ కూడా తినలేదు, ఇదే మొత్తం తినేసినాం. ఒక్కొక్కరు 3 కప్పుల వరకు అయితే తిన్నాం. చాలా బాగుంది. ఎప్పుడైనా చికెన్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, మనం యాడ్ చేసుకునే దినుసుల క్వాంటిటీ కొంచెం తక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఈక్వల్గా అస్సలు వేసుకోవద్దు. ఎప్పుడైనా మినిమం 1/2 kg చికెన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా చాలా బాగుంది. ఇలా ముగ్గురం సర్వ్ చేసేసుకొని పైనుంచి ఆనియన్స్, అదే బ్రౌన్ ఆనియన్స్, కొంచెం నెయ్యి వేసేసుకొని దీంట్లోనే మనం వేయించి పెట్టుకున్న బాదం జీడిపప్పు కూడా వేసుకోవాలి, బాగుంటుంది. ఇంకా బయట యాజ్ ఈజ్ బయటలాగే వచ్చింది. అసలు నిజంగా టేస్ట్ మాత్రం అదిరిపోయిందని చెప్పాలి. ఇంకా ఒక్కసారి ఎలా వస్తుందని కొంచెం క్వాంటిటీ అని అనుకున్నాను. అయితే చికెన్ క్వాంటిటీ మా దగ్గర తక్కువైంది, ఆ దినుసులో క్వాంటిటీ మాకు ఎక్కువైంది. ఎందుకంటే చికెన్ 1/2 kg కూడా లేదు అసలు. చికెన్ కొంచెం ఇంకెక్కువ ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్. నిజంగా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టైం అయితే మేము 1/2 kg చికెన్తో ట్రై చేస్తాము. అన్నీ 1/2 kg చికెన్ కూడా ఒక్కొక్కటి 2 స్పూన్లు పప్పులు 2 స్పూన్లు యాడ్ చేసుకోవాలి. ఒక గోధుమ రవ్వ మాత్రం కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. ఇంకా మినపప్పు మాత్రం 1 టేబుల్ స్పూనే తీసుకోవాలి. చూసారు కదా, అన్ని రకాల పప్పులు యాడ్ చేసుకోవచ్చు. కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు. ఇక్కడ ఇంకా మా పిల్లలు తింటున్నారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. నిజంగా ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా అసలు నిజంగా అసలు నాకు పెద్దగా అది అన్ని కుక్కర్లో పెట్టి హాయిగా టీవీ చూస్తూ కూర్చున్నాము. ఒక 10 విజిల్స్ వచ్చే వరకు మంచిగా హాయిగా కూర్చున్నాం అనమాట. సిమ్లో పెట్టుకోవాలి, ఎప్పుడు కూడా ఫుల్ పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇందులో పప్పులు ఉన్నప్పుడు అడుగున మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టి ఉడికిస్తే ఎప్పుడు కూడా అడుగు మాడిపోదు. టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.